అబ్బా ఇప్పుడు ఇంటికెళ్ళి ల్యాబ్ రికార్డ్ రాయాలి. అమ్మా రాహుల్ రాలేదా? ఏమోరా తెలీదు. ఇంకా రాలేదా? ఒకసారి కాల్ చేస్తాను. అరే రాహుల్ ఎక్కడున్నావురా? బయట. ఎందుకు? నీకొకటి గుడ్ న్యూస్ చెప్పాలిరా. నా గురించా నీ గురించా? నా గురించేలే. నేను స్కూల్ క్యాప్టెన్గా సెలెక్ట్ అయ్యానురా. అవునా? నిజంగానా? ఓ కంగ్రాచులేషన్స్. అయితే ఏరా ఎలా వచ్చావు? ఏ రావద్దేంటి, రావడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? అలా అని కాదురా, మామూలుగానే. ధనుష్ స్కూల్కి క్యాప్టెన్ అయ్యాడు తెలుసా? ఎవ్వరికి చెప్పకు, నీకోటి చెప్పాలి. సరే ఏంటి అది నువ్వు చెప్పేది? ధనుష్ గురించి ఒక సీక్రెట్ నాకు తెలిసింది. నేను దాని గురించి మొత్తం స్కూల్ అంతా లీక్ చేస్తాను. అప్పుడు వాళ్ళందరూ వాడిని ఆ క్యాపిటల్ పొజిషన్ నుండి తీసేస్తారు. ఆ క్యాపిటల్ పొజిషన్ వల్ల ఆడు క్యాప్టెన్ అయిపోయాడు. ఆడిని ఎలాగైనా సరే క్యాప్టెన్ అని తీసేయాలి. అదేంటి, ధనుష్ నీ ఫ్రెండ్ కదరా. అయితే ఏంటి, క్యాప్టెన్ పొజిషన్ కన్నా వాడేం నాకు ఎక్కువ కాదు. సరే అయితే నీ ఇష్టం. ఇంత జరగాక కూడా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావా? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? స్కూల్కి క్యాప్టెన్ మళ్ళీ అబద్ధాలు కూడా ఆడుతున్నావు. ఇదేంటిది? ఇది ఎవరు పోస్ట్ చేశారు? నా గురించి రూమర్స్ వస్తున్నాయేంటి? కంగ్రాట్స్, నువ్వు నీ స్కూల్ క్యాప్టెన్ పొజిషన్ని పోగొట్టుకున్నందుకు. ఏంటి, ఇది అసాధ్యం. జస్ట్ చిన్న రూమర్కి నేను నా స్కూల్ క్యాప్టెన్ పొజిషన్ని పోగొట్టుకుంటానా? హెచ్ఎం సార్తో వెళ్ళి మాట్లాడు కావాలంటే. సార్, నా గురించి అన్ని రూమర్స్ వస్తున్నాయి సార్, అవన్నీ నిజం కావు. కానీ చాలామంది వాటిని నమ్మేశారు ధనుష్. అవి నిజం కావని చెప్పండి సార్ మీరు, అప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు మిమ్మల్ని. సారీ, దీని మీద నేనేం చెయ్యి. వాడి రెప్యుటేషన్ అంతా పోగొట్టేసా. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతం. ఇప్పుడు ఎలాగైనా హెడ్ మాస్టర్ని ఒప్పించి నేను స్కూల్ క్యాప్టెన్ అవ్వాలి. ఓ రాహుల్, నువ్వు చాలా మంచోడివి. నాకు ఇప్పుడే అర్థమైంది అది కూడా. అచ్చా అవును ధనుష్, నువ్వు స్కూల్ క్యాప్టెన్ పొజిషన్ని పోగొట్టుకున్నావంట. తెలియనట్టు అడుగుతున్నావేంటి? అసలు నీకు తెలీదా నేను స్కూల్ క్యాప్టెన్ పొజిషన్ని పోగొట్టుకున్నందుకు? నీ వల్ల నేను పోగొట్టుకున్నాను. అచ్చా అవును కదా, నువ్వు చాలా చెడ్డోడివి కదా. నీ గురించి చాలా తెలిసాయి మా అందరికీ. నాకు నీ గురించి చాలా బాగా అర్థమైంది. సరేనా, ఇప్పటి నుండి నువ్వెవరో నాకు తెలీదు. నేను నమ్మిన వాళ్ళు ఇలా ద్రోహం చేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నా. కానీ గుర్తుపెట్టుకో, కీర్తన గ్రంథము 41 అధ్యాయం 9 వచనంలో దావీదు కూడా ఇదే వేదన అనుభవించాడు. అతనికి దగ్గర వాళ్ళు కూడా ద్రోహం చేశారు. అదేంటో నాకు అనిపిస్తోంది, నాకు దగ్గర వాళ్ళే నన్ను మోసం చేశారు. కానీ ఒక మంచి వార్త ఉంది. యోహాను 13:18లో యేసు ఈ వాక్యాన్ని తన గురించి చెప్పాడు. యూదా ఆయనను ద్రోహం చేశాడు, అయినా యేసు తన ప్రేమను ఆపలేదు. సోదరా, మనుషులు విడిచినా యేసు ఎప్పుడు విడవడు. అదే నాకు కావాలి. నిజమైన స్నేహితుడు యేసే. అవునురా, చర్చికి వెళ్ళి ఆయనకు స్తోత్రం చేద్దాం. ప్రియమైన సంగమా, కీర్తనల గ్రంథము 41:9 మనకు ఒక గొప్ప పాటను నేర్పుతుంది. దావీదును అతని స్నేహితులు ద్రోహం చేశారు, యేసును యూదా ద్రోహం చేశాడు. మనుషులు ద్రోహం చేయవచ్చు,
విడిచివేయవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నాను, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పటికీ ద్రోహం చేయడు. ఆయన విశ్వాసములో ఉండి నిత్యము మనతో ఉంటాడు. నిజమైన స్నేహితుడిని కనుక్కున్నందుకు చాలా ఆనందంగా ఉంది కదా? అవును, చాలా ఆనందంగా ఉంది. హెచ్ఎం సార్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడేంటి? హలో, గుడ్ మార్నింగ్ సార్. ధనుష్, నీకో గుడ్ న్యూస్. నువ్వు రాసిన ఎస్ఏ రైటింగ్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యింది. అందరికీ నీ మీద అభిమానం పెరిగింది. అందుకే నేను నీకు మళ్ళీ ద స్కూల్ క్యాప్టెన్ పొజిషన్ నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా దేవుని దయే. కంగ్రాచులేషన్స్ ధనుష్. నీకు ఇంత త్వరలో మళ్ళీ నీ పొజిషన్ బ్యాక్ వస్తుందని మేము ఎవరేం ఊహించలేదు తెలుసా? అండ్ ప్లస్ నన్ను క్షమిస్తావా నిన్ను అన్ని మాట్లాడినందుకు? తప్పకుండా క్షమిస్తాను. నువ్వు మళ్ళీ స్కూల్ క్యాప్టెన్ అయినందుకు మీ ఫ్రెండ్ ఇంకా కుళ్ళిపడుతున్నాడు. పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడు వాడిని.